దేవచంద్ర పాస్టర్ గారు ఇచ్చిన మూడో మాటను ఇచ్చారు. పాస్టర్ గారికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఈ మూడో మాటను మాట్లాడుకోవచ్చుగా. మూడో మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. చెప్పండి. దగ్గర నిల్చుంటే చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పిన. థ్యాంక్స్ అండి. చాలా ప్రార్థన చేసుకున్నాం. నిజంగా మీ నామానికి పరిశుద్ధం, నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటను మీరు మాకు ఇచ్చినందుకు నీకే వేలాది వందనములు తండ్రి. ఈ మాటలు మాట్లాడబోతున్నారు కదండి, దాంట్లో ఉన్న భావములు వాటిని మేము అనుసరించగలిగినా మీరు మాకు కృపను అనుగ్రహించి మీరే మాట్లాడుకోమని వింటున్న వారికి అర్థం చేసుకున్న భాగ్యం దయచేయమని ఏ చేతి పుస్తకం అడిగి ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మూడో మాట ఏంటంటే 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యుడును దగ్గర నిలుచుంటే చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? శిలువ అంత భారంలో కూడా శ్రమ అనుభవిస్తూ ఒకటి డబ్బులు 40 కోడ డబ్బులు తిని అక్కడ అంత శ్రమ అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు తన తల్లి పట్ల బాధ్యత కలిగి యోహాను గారికి అప్పగించడం జరిగిందండి. యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారనంటే, ఈ యోహాను గారి గురించి నాకు పాస్టర్ గారు నేను చెప్పారు. ఈయన ఏం చెప్పారు? ఈయనంటే యోహాను గారు యేసుక్రీస్తుకి చాలా దగ్గరగా నడుచుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు కూడా ఈ యోహాను గారిని చాలా ఎక్కువగా ప్రేమించారు. దాన్ని బట్టి ఆయనకి ఈ బాధ్యతలు అనేది తన తల్లి పట్ల బాధ్యత ఉన్న తన తల్లి బాధ్యతలు యోహాను గారికి అప్పచెప్పారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే యేసుక్రీస్తు గారు కూడా తన తండ్రి పెట్టిన ఆజ్ఞల్లో ఒకటైన ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది కదండి, నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు. అట్ ద సేమ్ టైం అండి తన తండ్రి పెట్టిన ఆజ్ఞ కూడా పాటిస్తున్నాడు. తర్వాత అదే కాకుండా తన పితరులు ఉన్నారు చూసారా, పితరులు తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, తల్లిదండ్రులు ఎవరన్నంటే దావీదు గారిని చూసినట్లయితే 1 సమూయేలు 22:3-4. దావీదు గారు ఏంటంటే అక్కడ సౌలు రోజు తన మీద కోపంతో చంపేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సౌలు ఎవరు పారిపోతూ ఉంటాడు. చదువుతాం సరే. బయలుదేరి వచ్చి అక్కడ తన తల్లిదండ్రుల్ని యేసుక్రీస్తు ఏమో యోహాను గారికి అప్పచెప్పారు. ఇక్కడ దావీదు గారు ఏమో ఆ రాజుకి అప్పచెప్పి యేసుక్రీస్తు నా తండ్రి నాకు ఏం చేయ ఉద్దేశంలో నాకు తెలియదు కదా అని చెప్పేసి అని అక్కడ రాజుకి తన తల్లిదండ్రులను బాధ్యత అప్పగించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసినట్లయితే ఇది కొడుకు తల్లి మీద చూపిస్తున్న ప్రేమ, యేసుక్రీస్తు తల్లి మీద చూపిస్తున్న ప్రేమ, దావీదు గారు తన తల్లిదండ్రుల మీద చూపిస్తున్న ప్రేమ. ఇప్పుడు బైబిల్లోనే తల్లి కొడుకు మీద చూపించే ప్రేమ ఒకసారి చూసుకుందాం. ఆ తల్లి ఎవరనంటే యాకోబు గారండి. అది ఐగుప్తు దేశంలో రాజు 2 సంవత్సరాలు పిల్లలందరినీ చంపించేస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే మోషే గారిని ఒక తట్టులో దాచిపెట్టి అలాగే దాచిపెడతా ఉంటుంది. ఆయన గొప్ప ప్రవక్తగా ఎంచబడ్డాడు. ఆయనతో దేవుడు కూడా బాగా ఆయన దేవుడికి చాలా దగ్గరగా నడుచుకున్న వ్యక్తి. మోషే గారి గురించి చూసినట్లయితే ఈజ్ ఎ బిగ్ ప్రాఫిట్. తర్వాత ఈయన ఏంటంటే కూషు దేశంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే ఇప్పుడు కూషు దేశం అంటే ఆఫ్రికా దేశం అంటారు చూసారా, ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన అక్క చెల్లెలు ఏం చేస్తారంటే అడ్డుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమని మాట్లాడతారంటే సంఖ్యాకాండము 12:78 ఒకసారి చూడండి. తన అక్క చెల్లెలు అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమని మాట్లాడతారంటే వారు సంఖ్యాకాండము 12:78. 121 పేజీ ఉంది. 12:75.
సారీ, అతను నా ఇద్దరిలో నమ్మకవాడును, గూఢ భావంతో అతనితో దర్శనమిచ్చి మాట్లాడును. ఓకేనండి, అది కూడా యేసుక్రీస్తు అక్కడ మోషే గారితో చాలా దర్శనములు ఇచ్చి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుచున్నాను, మీరు ఎలా అంటించదని చెప్పేసి అక్కడ మోషే గారు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరి యేసుక్రీస్తు గారికి అక్క చెల్లెలు ఉన్నారండి. ఒకసారి ఉన్నాడు లేదు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 45 వచ్చిన ఒకసారి చూడండి. ఆయన కూడా అక్క చెల్లెలు ఉన్నారు. అందుకు ఆయన చూసి ఇక్కడ యేసుక్రీస్తు తల్లి ఇక్కడ అంత మరణం పడుతుంటే యేసుక్రీస్తు తల్లి వెళ్ళి అడ్డగించడం అంటే ప్రేమ చూపిస్తుందండి. చూపిస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి చిత్తం నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరెవరో నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తల్లిలు, నా సహోదరులు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇదంతా మనం చూసినట్లయితే ఇదేంటంటే మన ప్రజెంట్ ఉన్న లైఫ్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఇదంతా ఒక మాదిరితనాన్ని మనకు చూపిస్తున్నాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో మనం ఎలాగా జీవించాలో, తల్లి కొడుకు పట్ల ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి, తర్వాత కొడుకులు తల్లిల పట్ల తల్లిదండ్రుల పట్ల మనం వాళ్ళ పట్ల ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి అనేది దావీదు గారు, యేసుక్రీస్తు, మోషే ఇలాలో మనం చిన్నప్పటి నుంచి మరి సండే స్కూల్కి పిల్లలను పంపించి దేవుని యొక్క మాటలు వారికి నేర్పించాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారు 3వ మాటను పలకడం జరిగింది. దేవుడు తన కొద్ది మాటలు జీవించాడు. హల్లెలూయా. చాలా చక్కగా ఆయన దేవుని మాటలను పంచుకున్నారు. దేవుని యొక్క మహాకృప బట్టి 3వ మాటగా తండ్రి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాం. బాధ్యత గురించి అప్పచెబుతున్నాడు. ఏంటంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందా? ఆ బాధ్యతని మనం తప్పనిసరిగా నెరవేర్చే వారికి ఉంటాం. అందుకనే ఆ 3వ మాటలో ఆయన చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రుల మధ్య బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు ప్రయోజకులయ్యేంత వరకు కూడా బాధ్యతను తీసుకుంటాం. వృద్ధాప్యమందు ఆ బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రుల మీద బాధ్యత లేదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏ విధంగా వాళ్ళని పెంచి సాగి వాళ్ళకి మంచి ప్రయోజకులను చేస్తారో, పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. 60 సంవత్సరాలు తాళిబడి ఏమైపోతారు? చిన్నపిల్లలాగానే ఉంటారు. అప్పుడు నువ్వు పెద్ద నీకు ఒక జీవితాన్ని ఇచ్చారు, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళనే నిన్ను ఎలా చూసుకున్నారు అలాగే నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటున్నారా? మరి మీరే ఆత్మ పరిశ్రమ చూసుకోవాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే డబ్బు సంపాదిస్తే దీర్ఘాయుష్మంతుడు అవ్వడం. డబ్బు సంపాదిస్తే పేరు వచ్చి జనం వల్ల ధనవంతులు అంటారేమో కానీ నీ క్రియలు బాగోకపోతాయి అని కూడా వ్యర్థం. అందుకని తల్లిదండ్రులను పరామర్శించే అనుభవం కావాలి. నిజంగా ఈ వాక్యాన్ని నెరవేర్చినట్లయితే అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు వచ్చేవి కానీ. కాబట్టి దేవుడు చక్కని మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతుడివి అవ్వాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించు. అందుకని మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు సన్మానించట్లేదు, తల్లిదండ్రులు వీయట్లేదనే ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకోవాలి. అవునా కాదా? ఎందుకు జరుపుకోవాలి? ఇదే తల్లిదండ్రులు వీయనటువంటి కాలంలో ఉన్నామా. అందుకని వాక్యాలు చదువుకుంటున్నప్పుడు దేవుడు ఈ 3వ మాట మనం నెమరు వేసుకుంటున్నప్పుడు, ఈ 3వ మాట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? చక్కగా అది అవలంబించాలి జీవితంలో. నా తల్లిదండ్రులు నన్ను పోషించబట్టి చిన్నప్పటి నుంచి పెంచబట్టి నేను ఈ స్థితిలోకి వచ్చాను.
ఇప్పుడు నేను చక్కగా మా తల్లి నేను మంచిగా చూసుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదేదో హెచ్చించబడటానికో లేదా గొప్ప కోసమో కాదు, కానీ చూసిన సంఘటన కాదు చెప్తాను. ఇక్కడ రిలేషన్ ఉంటుంది. వెంకటేశ్వర గారు అమ్మని చూసింది అంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. వాళ్ళిద్దరి మధ్య అసలు బలి బాండింగ్ ఉంటుంది. నిజంగా ఈయన మాతో ఎన్నో సందర్భంలో మాట్లాడుతుంటాడు. ఒకటికి 4 సార్లు ఫోన్ చేస్తాడు. మా సహోదరు మణి గారు ఆ ఫోన్ నుంచి ఆన్ చేయిస్తాడు. కొన్నిసార్లు ఆన్ కూడా చేసింది అనుకోండి. అసలు ఎక్కువగా వాళ్ళ అత్తగారు చేస్తే అలా మా అమ్మ చేసింది అనమాట. ఇంకెక్కడున్నావయ్యా, టైం 9:30 అయింది అంటే చూడండి. ఈయన కూడా మమ్మల్ని కోపం ఇచ్చుకోడు. వెంకటేశ్వర అమ్మ పొడుకమ్మ, నేను అర్థనాలమ్మా, ఆయన అంత చక్కగా మాట్లాడతాడు, నేను అర్థం చేస్తూ ఉంటావు. ఈ బాండింగ్ ఇలా ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? తల్లిదండ్రులు మన నుండి 3 పూట్ల భోజనం, అంతేగా. ఇవి తగ్గిమంటారా, లేదా అన్నాలు వచ్చేయమంటారా? బాగా అడుగుతారులే, నాకు నగలు కావాలి, చీర కావాలని. అవునా కదా? పెద్దవాళ్ళు ఏమైనా అడుగుతారా? నాకు అయ్యో నక్లీస్ కావాలి చేయించుకోమని అడుగుతారా? లేదు. ఒక 3 పూట్ల భోజనం ఇచ్చి ఆడకొద్దిగా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాం వాళ్ళు అలా చూసుకుంటే చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాటిని పిల్లల్లాగే ఉంటారు. అవునా కదా? ఇప్పుడు నిజంగా వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మ జనరల్గా తల్లిదండ్రులు ఎవరైనా వృద్ధులైన వారికి ఏమైనా కొడుకు రాకుండా పిల్లలు కొడుకు వచ్చామనుకో, వాళ్ళు అడుగుతారు, నీ కొడుకు ఇచ్చుకోరు, నీ కూతురికి ఇచ్చుకోరు అంటారు. అవునా కదా? అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా చిన్న పిల్లలు కలుగుతారు. ఇప్పుడు పిల్లలు కూడా ఏమవుతారు? కలుగుతారు లేదా? ఒకవేళ ఇప్పుడు మాకు ఉన్నారు, ఏదైనా తెచ్చినా మా మిస్సీకి కానీ నాన్సీకి కానీ ఇచ్చినట్టు వెళ్ళి కలుసుకుంటాడు, నాకు కావాలి ముందు అంటాడు. అవునా కదా? అలా ఉంటారు. అందుకనే మనం తల్లిదండ్రులు మనకి బాధ్యత తెలియకున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శ్రమ పడుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశానికి భూమి మధ్య వేలాడుతున్నాడు. అంతటి బాధలు అనిపిస్తూ, అంత శ్రమను అనుభవిస్తూ తన తల్లి అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంటాయి. తన తల్లి ఏం చేయాలంటే నిలబడి ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు చూశాడు. చూసి, అయ్యా యోహాను, నేనైతే ఆ వాక్యాన్ని నెరవేర్చాలి కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కదా. నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్లో లేని కాబట్టి నిన్ను నా స్థానంలో నిలబెడుతున్నా. నా తల్లి బాధ్యత నీది. అలాగే చూద్దామమ్మ, నేను మరణిస్తున్నాను కాబట్టి నన్ను అక్కడ చూసుకో. ఈ విధమైన బాధ్యత ఆమె కలిగి ఉండాలి. వాటి మీకు చూడండి, సామెతలు 23-22 చక్కని మాట్లాడుతుంది అక్కడ. సామెతలు 23-22లో కూడా చక్కని వాక్యం అక్కడ తెలియచేయబడతా ఉంది. చాలా చక్కగా విషయాలు సహోదరు తెలియచేస్తున్నాడమ్మా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం చేయకూడదు. నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ముదిమి యందు నీ తల్లిని ఏం చేయకూడదట? నిర్లక్ష్యం చేయకూడదు. అది ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది విత్తుతామో అదే పంటను పొందుతాం. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మా తల్లిదండ్రులు ఇద్దరు తీసుకెళ్ళి వృతాశను పడేసిననుకో, నా కొడుకు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రేపు వాడిని తీసుకెళ్ళి ఆడ పెడతాడు, పైపెచ్చాడు. తాత నాయన ఆడ పెట్టొచ్చావుగా, నువ్వు కూడా అక్కడే ఉంది. అవునా కాదు? ఇది మనము పిల్లలకి మానవత విలువలు నేర్పిద్దాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్పించాలి పిల్లలకి? ఆస్తులు అంతస్తులు సంపాదించడం నేర్పించాలి, ఉపయోగం ఉంటుంది. అది మానవత విలువలు నేర్పించాలి పిల్లలకి. ఆమె మరొక మాట చెప్తే ముగిస్తుంది చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చక్కని మాట్లాడుతుంది. కుటుంబం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి ఉండమంటాడు అక్కడ. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట చదవండి ఒకసారి. ఎవడైనను తన ఇంటి వారిని సంరక్షించకపోయేలా కుటుంబం పట్ల బాధ్యత కలిగి, కుటుంబం అంటే ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు, యజమానురాలు ఉంటుంది, బిడ్డలు ఉంటారు. అవునా కదా? కొంతమంది అంటారు వాళ్ళని వాడు సోకులు, వాడు వాళ్ళ యొక్క వ్యర్థనాలు ఆడ మీద పోతూ ఉంటారు. ఇక ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. అట్లా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటారు. క్రైస్తవులు పరిముఖం ఇది జరగాలి. ఆమె
క్రైస్తవ కుటుంబాలు ఏం జరగాలంట? ఈ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలని, కుటుంబం క్షేమాలను ఉండాలంటే, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ కుటుంబం అంతా దేవుడి ఇంట్లో ఉండాలి. ఆమె